సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ రేపటికి వాయిదా పడింది. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ సీఈసీ సమావేశం జరగాల్సి ఉండగా తెలంగాణకు సంబంధించిన భేటీ వాయిదా పడినట్లు సమాచారం. ఏపీకి సంబంధించి సీఈసీ భేటీ ఉందన్నట్లు తెలుస్తుంది. ఇందుకు గాను ఏపీసీసీ చీఫ్ షర్మిల ఢిల్లీకి వెళ్లారు. రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి చేపట్టిన మహార్యాలీ ఒకవేళ ఆలస్యమైతే సీఈసీ సమావేశం రేపటికి వాయిదా పడనున్నట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ రేపటికి వాయిదా పడటంతో తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 4 ఎంపీ స్థానాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అంశంలో సస్పెన్స్ కొనసాగుతోంది. నీళ్లు అందక ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దారావత్ తండాలో పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన పలువురు రైతులను కేసీఆర్ పరామర్శించారు. దుఃఖంలో ఉన్న రైతులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఎండిన పంటలను పరిశీలించి రైతన్నల కన్నీళ్లను తుడిచి ధైర్యాన్ని నింపారు. ఈ రోజు ఉదయం క్షేత్రస్థాయి పర్యటన కోసం బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేరుగా జనగామ జిల్లా దారావత్ తండాకు చేరుకున్నారు. ఎర్రవల్లి నివాసం నుండి బయలుదేరిన అధినేతకు అడుగడుగున జన నీరాజనాలు పలికారు. తమ అభిమాన నాయకునికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా 4 బోర్లు వేసిన చుక్క నీరు రాక 4 ఎకరాల పంటను కోల్పోయిన ఆంగోతు సత్తమ్మ కేసీఆర్ ముందు తన గోడ వెళ్లబోసుకుంది. బోర్లు వేసి నీళ్లు రాక పంటలు ఎండిపోయి దాదాపు 4-5 లక్షల అప్పు అయిందని కేసీఆర్ ముందు విలపించారు. రైతులు ధైర్యంగా ఉండాలని పోరాడి మన నీళ్లను మనం సాధించుకుందామని, 24 గంటల కరెంటును సాధించుకుందామని, రైతు రుణమాఫీని రైతు బంధు పోరాడి సాధించుకుందామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు తనిఖీ చేశారు. ఇవాళ రాష్ట్రంలో నల్గొండ, జనగామ, సూర్యాపేట ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించేందుకు కేసీఆర్ బయలుదేరి వెళ్లారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బస్సులో బయలుదేరగా మండ్రాయి వద్ద కేసీఆర్ బస్సును పోలీసులు నిలిపివేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో బస్సును తనిఖీ చేస్తున్నట్టు పోలీసులు కేసీఆర్ కు తెలిపారు. దాంతో కేసీఆర్ వారికి సహకరించారు. బస్సును పూర్తిగా తనిఖీ చేసిన పోలీసులు కేసీఆర్ కాన్వాయ్లోని ఇతర వాహనాలను కూడా తనిఖీ చేశారు. అనంతరం కేసీఆర్ కాన్వాయ్ ముందుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. గల్లీ గల్లీలో బీజేపీకి బలమైన నాయకత్వం ఉందని ఆయన తెలిపారు. మే 13న తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయని, 4 దశలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. మోదీకి ఓటు వేయాలని దేశమంతా నిర్ణయించుకుందని కిషన్ రెడ్డి అన్నారు. మోదీ ప్రధాని అవ్వడం ఖాయమన్నారు. అందరూ ఓటు హక్కుని వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. కాంగ్రెస్ పాలనలో పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసేవారని, 6 గంటల కంటే ఎక్కువగా కరెంటు వాడితే పరిశ్రమలు మూసివేస్తామని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని విమర్శించారు. నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు లేని భారతం ఆవిష్కృతమైందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, దేశం కోసం అందరూ ఓటు వేయండన్నారు. గత 10 ఏళ్లుగా దేశంలో మత కలహాలు లేవు, బాంబు పేలుళ్లు లేవు, కర్ఫ్యూలు లేవన్నారు. అన్ని సెక్టర్లో భారతదేశం అభివృద్ధి చెందుతుందని, పేదరికం తగ్గుతుందన్నారు. కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో 12 లక్షల రూపాయల కోట్ల స్కామ్స్ జరిగిందని ఆరోపించారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో హస్తం పార్టీ విజయమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. దీనికోసం పక్కా వ్యూహాన్ని, పగడ్బందీ ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా కేంద్రంలో మోదీ సర్కార్ను గద్దెదించాలని, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రేవంత్ రెడ్డి పిలుపుకు స్పందించిన కాంగ్రెస్ పార్టీ నేత ఆడం సంతోష్ కుమార్, యువనేత ఆడం సృజన్ కుమార్లు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు. పార్టీ గెలుపు కోసం ప్రజల్లో విస్తృతంగా పర్యటించడంతో పాటు ఓటర్లపై ప్రభావితం చూపే కీలకమైన వ్యక్తులు, నాయకులను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేలా శ్రమిస్తున్నారు. క్రిస్టియన్లలో పలుకుబడి ఉన్న మాజీ శాసనసభ్యురాలు మేరీ రవీంద్రనాథ్, యాదవ నాయకుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ తదితరులను తాజాగా ఇవాళ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. త్వరలో సినిమా థియేటర్లపై రైడ్స్ జరుగుతాయని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఇష్టం వచ్చినట్లు సినిమా హాల్లో రేట్లు పెంచి వసూలు చేస్తున్నారన్నారు. తమ డిపార్ట్మెంట్ టీంలు సినిమా హాళ్లపై నిఘా ఉంచాయన్నారు. తేడా వస్తే థియేటర్ను సీజ్ చేస్తామన్నారు. సినిమా ప్రమోషన్ల క్లాపింగ్లకు తాను రానని ఇండస్ట్రీలో ఉన్న వారికి చెప్పడన్నారు. ఎక్కువ బడ్జెట్ పేరుతో సినిమాలు తీసి టికెట్ రేట్లు పెంచేయాలంటే కష్టమన్నారు. దీనివల్ల చిన్న సినిమాను నమ్ముకున్న వాళ్లకు తీరని నష్టం జరుగుతుందన్నారు. సినిమా వాళ్ల ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. తనకు ఫిర్యాదు చేస్తే అప్పుడు ఆలోచన చేస్తామని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ నాటకాలు బంద్ చేయాలని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తుంగతుర్తి నియోజకవర్గం వెలుగుపల్లికి వచ్చి పంట పొలాలు చూడాలనుకుంటున్నారని ఆయన అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి 2 కిలోమీటర్లు కాలువలు తవ్వాలని పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. గతంలో మీరు మాట్లాడినటువంటి వీడియోలు చూసుకోండని అన్నారు. ఒక్కనాడు కూడా పట్టించుకోలేదని, మీ పాపాలనంతా పరిపాలనంతా ఫామ్ హౌస్కే పరిమితమైందని విమర్శించారు. కేసీఆర్ గారు ఈ రోజు మీరు తుంగతుర్తి నియోజకవర్గంలో వెలుగుపల్లి గ్రామానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పంట పొలాలను సందర్శించాలనుకుంటున్నారు. ఈ ఒక్క నాటకాలు బంద్ చేయది. గత 10 ఏళ్లు మీరు ప్రభుత్వంలో ఉండి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 9 కిలోమీటర్ల దూరం
బయ్యన్న వాగు నుంచి కాల్వలు దోమితే ఈరోజు రుద్రమదేవి చెరువు ఏదైతే మీరు పంట పొలాలను సందర్శించాలనుకుంటారో ఆ పంట పొలాల నుంచి 50 మీటర్ల దూరమే ఈ రుద్రమదేవి చెరువు ఉంది. దానికి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 9 కిలోమీటర్ల 7 కిలోమీటర్ల కాల్వలు తోమి ప్రభుత్వం మారిన తర్వాత మీరు 15 నుండి 2 కిలోమీటర్ల కాల్వను మీరు తోమలేని పరిస్థితికి వచ్చిర్రు. ఇవాళ మీరొచ్చి అక్కడున్న పంట పొలాలను సందర్శిస్తున్నారు. గతంలో మీరు ఒక్కసారి మీరు మాట్లాడినటువంటి వీడియోలు చూసుకోండి, లేదా నేను ఇప్పుడు దీంట్లోనే చూపిస్తా. మీరు మీ అల్లుడు గారు ప్రచారాలకు వచ్చినప్పుడు 2014 నుంచి 2023 మధ్యన అప్పుడున్నటువంటి ఇప్పుడు బీజేపీ ఎంపీ అభ్యర్థి కూడా మీ ఏమంటున్నాడు బూర నరసేగౌడ్ గారు దాన్ని రిజర్వేర్ చేసి 3.5 టీఎంసీల నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రగడ్బాల్ బలికి ఒక్క రోజు కూడా దాని గురించి పట్టించుకోలేదు. మీ పరిపాలన ఫామ్ హౌస్ కి అంకితమైంది. ప్రజలకు నిజంగానే చిత్తశుద్ధితోటి పరిపాలన అందించాలని, రైతుల సుఖ సంతోషాలుగా ఉండాలని ఆలోచన మీకు లేదు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కడితే ప్రాజెక్టులు ఊలిపోయినాయి. కొన్ని తక్కువ 5-6 కోట్లతోటి జరగాల్సిన పనులు జరుగుంటే ఈ రోజు ఎన్నో ఊర్లు బాగుపడేటి. అవన్నీ పక్కన పెట్టి కమిషన్ల కోసం చేసిన మీ దందా ఈ రోజు మీ కుటుంబ సభ్యులు కూడా జైళ్ల పాలు కావాల్సి వస్తుంది మీరు చేసినటువంటి పనులకు. అలాగే మీ కార్యకర్తలు, మీ లీడర్లు పార్టీ వదిలిపెట్టి పారిపోయే పరిస్థితికి వచ్చారు. మీరు ఊర్లు తిరిగి నాటకాలు, వీధి నాటకాలు వేయకుండా హైదరాబాద్లో కూర్చొని మీ నాయకులను, మీ కుటుంబ సభ్యులను కాపాడుకోరు. ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేయకండి కేసీఆర్ గారు, అలాగే హరీష్ రావు గారు, మీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు. ఈ నాటకాలు బంద్ చేయాలని కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సీరియస్ అయ్యారు. వ్యక్తిగతంగా మాట్లాడుతూ అవమానిస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సీఎం పదవి పాలమూరు జిల్లా గౌరవాన్ని కాపాడాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ఇచ్చి గెలుస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కుపోయిందని ఆరోపించారు. ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి పేదవాడకు 5 కిలోల బియ్యం ఒక్కొక్కరికి ఇస్తున్నది నరేంద్ర మోదీయే. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే. ఆయుష్మాన్ భారత్ ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే. మీరు 10 లక్షలు ఇస్తామంటున్నారు కదా, 10 లక్షలు మొత్తం మీరే ఇస్తున్నారా? నరేంద్ర మోదీ గారు 5 లక్షలు లేవా చెప్పండి. ముద్రా లోన్లు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే. ఈరోజు గ్రామాల్లో సీసీ రోడ్లు వేపిస్తున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే. ఈరోజు ఉజ్వల కనెక్షన్ కింద గ్యాసులు ఉచితంగా ఇచ్చింది నరేంద్ర మోదీ గారే. ఉజ్వల కనెక్షన్ లబ్ధిదారులకు సబ్సిడీ కింద దాదాపు 300 పైన చిలుపు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే. మీరు 500 ఫ్రీ సిలిండర్ అన్నారు కదా, ఎంతమందికి ఇచ్చింది చెప్పండి నాకు ఒకసారి లెక్క చెప్పండి. పెద్ద సభలు పెట్టి ఒక సిలిండర్ పెట్టి ఒక ఆమెకి ఇచ్చి కాగితం ఇస్తుంది. ఎంతమంది కింద ఇచ్చింది ఇప్పటిదాకా నాకు లెక్క చెప్పండి. 200 యూనిట్ల కరెంటు బిల్లులు ఫ్రీ, 0 బిల్లులు ఎంతమందికి వచ్చినాయి ఇప్పటిదాకా? 0 బిల్లు నాకు చూపించండి. తెలంగాణ ప్రజలంతా కూడా కన్ఫ్యూజ్ చేసుకుంటా అసలు ఈ 6 గ్యారెంటీలు అనేవి చెయ్యలేమని స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ 6 గ్యారెంటీలు అమలైతే అన్నాడు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదే లేదు. బస్సు పిల్లగాని అడిగినా చెప్తారు ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరైతారంటే నరేంద్ర మోదీ గారు అవుతారని. అంటే ఈరోజు దేశంలో రాహుల్ గాంధీ అయ్యేది లేదు, కాంగ్రెస్ పార్టీనే లేదు దేశంలోనా. కాబట్టి 6 గ్యారెంటీలు అమలు అయ్యేది లేదు. అన్నీ కూడా ఏదైనా మాట్లాడితే ఒక మాట పద్ధతి ఉండాలి. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారు మాటకు అసలు ముందర కూర్చుంటే ఇంకా వాల్మీకులను కూర్చోబెట్టుకున్నాడు. ముందర వాల్మీకులను కూర్చోబెట్టుకొని వాళ్ళని ఎస్టీల జాబితాలో కలపాలని పాపం పోయింది. అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని అంబర్పేట్ కాంగ్రెస్ సీనియర్ నేతలు వ్యతిరేకించారు. గతంలో కాంగ్రెస్ నుండి కార్పొరేటర్ గా గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లి పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కాలేరు అని మండిపడ్డారు. అలాంటి వ్యక్తిని తిరిగి పార్టీలోకి తీసుకోకూడదని పార్టీ అధిష్టానానికి టీపీసీసీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఎలాంటి కేసులు లేని వ్యక్తులను మాత్రమే పార్టీలోకి తీసుకుంటామన్న పార్టీ నిర్ణయంపై పెద్దలు దృష్టి సారించాలని అన్నారు. ఎమ్మెల్యే కాలేరుపై చాలా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, అతనిపై చాలా ఆరోపణలు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకోకూడదన్నారు. ఎమ్మెల్యే కాలేరు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి పార్టీలోకి రావాలన్నారు. చెప్పడం జరిగింది. ఆయన కూడా మాకు అన్న మీరు ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోండి అది ఇదనంటే నాకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఇస్తాడు. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్ ఇస్తాడు. నేను పదవుల పైన వ్యామోహంతో నేను ఎప్పుడు రాజకీయాలు చేయలేదు, రాజకీయాలు రాలేదు. మేము మంచి వ్యక్తులు ఉండాలి రాజకీయాలలో, ప్రజలకు మంచి సంక్షేమ పథకాలు, ప్రభుత్వాలు అందించేటటువంటి సంక్షేమ పథకాలు అట్టడు కూడా ప్రజలకు అందాలని ఒక ముఖ్య ఉద్దేశంతో రాజకీయాలు నడుపుతున్నటువంటి వాళ్ళం మేము, రాజకీయాలు కొనసాగుతున్నటువంటి వాళ్ళం మేము.
ఆ రోజు మేము వ్యతిరేకించాం. ఆ రోజు మేము మాకు సెల్ఫ్గా మేము చూసుకుంటే మాకు ఇంకో విధంగా ఉండదు. ఆ రోజు కూడా మేము గట్టిగా వ్యతిరేకించాం, ఈ రోజు కూడా వ్యతిరేకించాం. ఎందుకంటే ఈయన నైజాం మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా మాట్లాడి ఈయన అసెంబ్లీలో నిండు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ విధి వినాదాలను విమర్శించుడు. ఇక్కడ పోటీ చేసినటువంటి మా అభ్యర్థిని చాలా హేళనగా మాట్లాడాడు. మీ అందరికీ కూడా తెలుసు. అదే నిండు సభలో, అసెంబ్లీ నిండు సభలో దాన్ని మేము ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా దాన్ని మేము ఖండించడం జరిగింది. అదేవిధంగా 6 గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టబోయే ముందు, ప్రజలలోకి తీసుకుపోయే ముందు, అప్లికేషన్ ఇవ్వబోయే ముందు మరి మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెడితే అక్కడ అధికారుల సమన్వయంతో ఆల్ పార్టీస్ అందరూ చెందినటువంటి నాయకులు పిలిపించి మీటింగ్ పెడితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీని చాలా గట్టిగా విమర్శించారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ కురువృద్ధుడు, ఇతనికి రాజకీయ జన్మనిచ్చినటువంటి మరి తండ్రి లాంటి వ్యక్తిని ఆయనను కూడా అభియన్మంతరావు గారిని కూడా అవమానించడం జరిగింది. మరి పోటీ చేసి ఇక్కడ నుండి పోటీ చేసినటువంటి డాక్టర్ రోహిన్ రెడ్డి గారిని కూడా చాలా అవమానకరంగా మాట్లాడడం జరిగింది. దాన్ని అప్పుడే మేము గట్టిగా వ్యతిరేకిస్తే తోక ముడుచుకొని పోవడం జరిగింది ఇలాంటి వ్యక్తి. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి సందర్భం కూడా ఇంకోటి గుర్తు చేస్తాం. దానం నాగేందర్ గారు గేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా ఉన్నప్పుడే అన్నంతన స్థానికంగా అన్నంతనగా ఆశీస్సులు కానీ మాకు కార్పొరేట్ టికెట్లు రావడం జరిగింది. అందులో కాళేరు వెంకటేష్ కూడా ఉండడం జరిగింది. మరి ఆయన మరి కొద్ది ఆయన మనస్తాపానికి గురై ఆయనకు నచ్చగానే పార్టీ మారుతుంటే ఈయన చాలా ప్రతిభత శిరోమణిలాగా పోయి కొంతమంది 2-3 ఎమ్మెల్యేలు ఏర్పడి పోయి ఆయనపై అనర్హత వేటును వేయాలని చెప్పి స్పీకర్ని కలిసి మీకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా మీకు తెలుసు. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే మనం అంధకారంలోకి వెళతామని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసం బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని పదే అంటున్నారని అన్నారు. జగన్ లాంటి వ్యక్తి బయట తిరుగుతుంటే కేజ్రీవాల్, సోరెన్ లాంటి వాళ్లను మాత్రం అరెస్ట్ చేస్తారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నేతలను సిబిఐలతో భయపెడుతున్నారని విమర్శించారు. లిక్కర్ స్కామ్ లో ఉన్నారని కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని, టీడీపీలో ఉన్న మాగుంటను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. మాగుంట వాళ్ళ ఎన్డీఏలో ఉన్నారని అరెస్ట్ చేయలేదన్నారు. కార్పొరేట్ కంపెనీలకు బీజేపీ సహకరించింది కాబట్టి కార్పొరేట్ కంపెనీలు బీజేపీకి ఎక్కువగా ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చాయని అన్నారు. గతంలో టీఆర్ఎస్ చేసిన ఆపరేషన్ ఆకాష్ పని ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆపరేషన్ ఆకాష్ చేస్తుందన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రమాదం పొంచి ఉందని, తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు రాకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉందన్నారు. లిక్కర్ స్కామ్ విషయంలో కేజ్రీవాల్, కవిత అక్రమ అరెస్టును ఖండించామని అన్నారు. లిక్కర్ స్కామ్ చాలా స్కామ్లు జరిగాయి. దాంట్లో కూడా లిక్కర్ స్కామ్, మెడికల్ స్కామ్, లిక్కర్ స్కామ్, ఎలక్ట్రల్ బాండ్ స్కామ్, పోల్ ట్యాక్స్ స్కామ్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఖండిస్తున్నారు. అదే స్కామ్ లో కవితను అరెస్ట్ చేశారు కదా మీరు. కవిత అరెస్ట్ కూడా ఖండించారు. ఇటే పక్షపాతం ఏం లేదు, అది మోడీ గారికి ఆ పక్షపాతం. కొంచెం టైం ఉంది, 42-43 రోజులు టైం ఉంది. సిబిఐ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో తన వైఖరిని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. సిబిఐ, సిపిఎం అవసరమైతే సంప్రదించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని కొంచెం టైం ఉంది, తొందర లేదు. అంచనాకు వచ్చి జరుగుతున్న పరిణామాలన్నీ చూసి తుది నిర్ణయం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రధానమైన పార్టీ అయితే మిగతా చిన్న పార్టీలైనా కూడబడిన పార్టీలని సంప్రదించి ఈ క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నిర్ణయం. కాంగ్రెస్ ఆ పని చేయాలి. ఇక్కడ ఆ పని ఏమి చేయాలి. ఇప్పటి వరకు వాళ్ళు చేయకపోతే మేము ఎందుకు తొందరపడాలి? పార్టీ చేయండి, వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తారో చూద్దాం. ఓడిపోవడం గెలవడం మాకు అది నష్టం అని నేను అనుకోవడం. చాలాసార్లు ఓడిపోయి చాలాసార్లు గెలిచాం. కాంగ్రెస్ ప్రధానమైన బాధ్యత నిర్వహించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన బాధ్యత నిర్వహించలేదని కనీసం ఇప్పుడైనా నిర్వహించాలని చెప్పి మా అభిప్రాయం. ఇండియా బృందంలో మేము కీలకం కాదు, కాంగ్రెస్ మాకన్నా ముందు చాలా కీలకమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము సైద్ధాంతికంగా మిగతా వాళ్ళకన్నా ఎటువంటి ఊగిసలాటలు లేకుండా మేము తత్వం కోసం కృషి చేస్తున్నాం అని మాత్రం చెప్పుకోగలం. కీలకాలు కాదు అని చెప్పేది. కాంగ్రెస్ తోటి సంబంధం మాకేంటి? మేము లౌకికవాదంతో సంబంధం, ప్రజాస్వామ్యం సంబంధం. వాళ్ళంతా ఎవరు వాళ్ళు ఉంటే వాళ్ళతో కలిసి పనిచేయడానికి మాకేమి అభ్యంతరం లేదు రేపు. అందుకనే మేము ఆ రోజు బీఆర్ఎస్ ఇండియా బృందంలో వేదిక మీద చాలకపోతే మేము విమర్శించాం. చాలండి. ఇప్పుడు కేజ్రీవాల్ ఇండియా బృందంలో ఉంది కాబట్టి ఈరోజు 31 తేదీన వాళ్ళ సమావేశాలన్నీ కేజ్రీవాల్ అరెస్ట్ ఖండిస్తున్నారు.
మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణపురం డివిజన్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు జరిగాయి. మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమన్నారు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి. దేశవ్యాప్తంగా గత 10 ఏళ్ల బీజేపీ దోపిడీ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఈ క్రమంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీని చేవెళ్ల పార్లమెంటుతో పాటు దేశవ్యాప్తంగా భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజల ఆస్తులను భారీగా కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టిన విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. రాబోయే చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో సీనియర్ మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత, హరినాథ్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బేరా బాలకృష్ణ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందే విధంగా కృషి చేశారని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనిత అన్నారు. ప్రజాపాలనలో భాగంగా పేదలకు కావలసిన మౌలిక సదుపాయాలను దరఖాస్తుల రూపంలో తీసుకున్న మాట ప్రజలు అందరూ గమనించాలన్నారు. ఎన్టీఆర్ నగర్లో ప్రాంతాల్లో మంచినీరు సక్రమంగా రావడం లేదని చాలా మంది ప్రజలు తమ దృష్టికి తీసుకుని వచ్చారని, తప్పకుండా వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేస్తామని మహిళల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. రేవంత్ రెడ్డి గారి పాలనలో బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేస్తామని, రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు సభ్యునిగా గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. పటంచెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం భద్రకాళి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పటంచెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం భద్రకాళి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ఆలయ కమిటీ సభ్యులు, ఈవో ఆధ్వర్యంలో అర్చకులు భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాల్లో మొదటి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. హోండా యాక్టివా వాహనాలను మార్కెట్ రేటు కంటే 20,000 రూపాయలు తక్కువకు ఇప్పిస్తామని మల్లాపూర్లోని ఆర్ఆర్ మోటార్స్ యాజమాని రమణారెడ్డి మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మల్లాపూర్లోని ఆర్ఆర్ మోటార్స్ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. ఒక్కో బాధితుల నుండి 80,000 రూపాయల చొప్పున 1,30,00,000 మోసం చేశాడని అన్నారు. మరో వ్యక్తి నుండి 32 లక్షల పార్ట్నర్షిప్ ఇస్తాను అని మోసం చేశాడని తెలిపారు. దీనిపై స్థానిక నాచారం మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా పోలీసు వారు నెల రోజుల తర్వాత కేసు నమోదు చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు తీసుకుని పరారైన వ్యక్తి గోవాలో జల్సాలు చేస్తూ వారి ఫ్యామిలీ మెంబర్స్ తో ఫోన్లు రెగ్యులర్ గా మాట్లాడుతున్నారని బాధితులు ఆరోపించారు. ఆర్ఆర్ మోటార్స్ యాజమాని రమణారెడ్డి అరెస్ట్ చేసి తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి 50,000 ఒకసారి 30,000 కట్టేస్తే ఏమన్నారంటే సరే మీకు వస్తుంది 27కి వస్తుంది అనేసి టైం ఇచ్చారు. 27 రాగానే ఏమైంది సార్ ఇంకా బండి రాలేదు, మాకు ఏమైందంటే వస్తుంది మీరు నా మీద నమ్మకం లేదా నేను ఇస్తాను అనేసి అన్నారు. సరే అయితే ఓకేలే అనేసి మేము మళ్ళీ ఫస్ట్కి కాల్ చేసినామండి. ఫిబ్రవరి 1కి కాల్ చేసి తను లేరు పరారీలో ఉన్నారనేసి షోరూమ్లో క్లోజ్లో ఉంది. మీరు ఎన్ని బండి బుక్ చేస్తున్నారు? ఒకటే బండి. ఎంత పే చేశారు? 80,000, ఒకసారి 50,000, ఇంకోసారి 30,000. మధ్యలో ఇంకో అతను లక్ష్మణ్ అనేసి ఉన్నాడు, తన ద్వారా కట్టాము. తనకి ఫోన్ పే చేస్తే తను తనిఖీ చేశాను. సరే అమౌంట్ తగ్గుతుంది కదా అనే ఆలోచనతో నేను అమౌంట్ పే చేసేసాను. ఫుల్ అమౌంట్ పే చేశాను. 80,000 ఒకటేసారి పే చేశాను. 15 డేస్లో డెలివరీ అవుతుందని చెప్పాడు. నేను ఆఫ్టర్ 15 డేస్ తర్వాత ఒక 2 డేస్ ముందే వచ్చి నేను చూస్తే షాప్ క్లోజ్ ఉన్నది. ఈ చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే మ్యాటర్ తెలిసింది. అతను చాలామంది మోసం చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి మ్యాటర్ తెలిసింది. చాలా పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాను. అతను కూడా ఒక 1 మంత్ దాకా తిప్పుకున్నాడు పిఎస్లో కంప్లైంట్ తీసుకోవడానికి. ఆ తర్వాత మనకు కంప్లైంట్ రేజ్ చేసి ఇచ్చారు. అప్పుడు ఇప్పటిదాకా రియాక్షన్ తీసుకోలేదు. కంప్లైంట్ ఇచ్చి మనకు 13th రోజు ఇచ్చారండి మనకు ఎఫ్ఐఆర్ కాపీ. అప్పుడు ఇద్దరు మళ్ళీ కాల్ బ్యాక్ ఏం చేయలేదు పిఎస్ వాళ్ళు. బాధితులు ఎంతమంది ఉంటారు? 30-40 మంది ఉంటారు. సుమారు వాళ్ళు ఎంతెంత కండొచ్చు మీ ఆలోచన? మొత్తము ఒక 1,4,5 లక్షల రూపాయలు తీసుకుంటారు. రమణారెడ్డి. హబ్సిగూడలోని సెయింట్ థామస్ ఎస్పీజీ చర్చిలో ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి. రెవరెండ్ ప్రభాకర్ పాస్టర్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో సెయింట్ థామస్ ఎస్పీజీ చర్చిలో ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెవరెండ్ జి ప్రభాకర్ ఆధ్వర్యంలో వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎన్ దేవాదానం, వి వినోద్, జి సైమన్, ప్రభాకర్, కె ప్రసాద్, దేవ్ ప్రేమ్, ఈడబ్ల్యూ ప్రేమ్, చార్లెస్, శ్రీకాంత్ సంఘ పెద్దలు, సంఘస్థులు పాల్గొన్నారు.
చనిపోయి తిరిగి లేచిన కనుక ఈరోజు ఈస్టర్ పండుగ దినమున ఉదయమునే క్రీస్తు లేచిన కనుక ఈ పండుగను ఈస్టర్ పండుగగా జరుపుకొస్తున్నాను. మా సంఘం పక్షాన కూడా ఈ వార్త విని చూస్తున్న వారందరికీ మా యొక్క శుభములు, దేవుని దీవెనలు తెలియజేస్తుంటున్నాము. యేసు క్రీస్తు ప్రభు దేవుడు మన దేశ ప్రజలకును మన ప్రాంత ప్రజలకును ఆశీర్వాదం, సమృద్ధి, నెమ్మది, ఆరోగ్యం, సమాధానం దయచేయాలని ప్రార్థన చేస్తూ, యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి సమాధిని గెలిచి లేచిన దేవుడు, సజీవుడు, జీవించుచున్నవాడు. ఆ జీవించుచున్న దేవుని ఆశీర్వాదాలు మీకు మెండుగా అనుగ్రహింపబడాలని మా సంఘం అంతటి పక్షంగా శుభములు తెలియజేస్తుంటున్నాం. దేవుడు మనందరినీ నిండుగా, చల్లగా, సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. వేసవి తాపానికి ఇబ్బంది పడుతున్న పాదాచారులు, వాహనదారులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అంబలి, నీళ్లు ప్యాకెట్లు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. అలాగే రోడ్ల పక్కన జీవనం సాగిస్తూ అనాథలు, నిరాశ్రయులకు అంబలి, దుస్తులు, నీళ్లు ప్యాకెట్లు పంపిణీ చేశారు. మండుతున్న వేసవి ప్రతాపానికి ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని స్కై ఫౌండేషన్ టీం తెలిపింది. నగరంలో ప్రధాన కూడలిలో, బస్సు స్టాండ్లలో చల్లని నీళ్లు అందించే సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ డాక్టర్ వై సంజీవ కుమార్, వైఎస్ ప్రెసిడెంట్ పావని, సేవా సభ్యులు హరీష్ కుమార్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 29 డివిజన్ SLSS కాలనీలో మంచినీటి పైప్లైన్ ద్వారా శుద్ధమైన నీటికి బదులు వ్యర్థాలతో కూడిన నీరు వస్తుందని కాలనీ వాసులు తెలిపారు. వేసవి కాలం నీటి కొరత వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. 2 రోజులకు ఒకసారి విడుదల చేసే క్రమంలో ఈ విధంగా కలుషితమైన నీరు రావడం వల్ల రోగాలు బారిన పడుతున్నామని తెలిపారు. ఇలాంటి సమస్యలు రాకుండా స్థానిక కార్పొరేటర్ సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరారు.